తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కాకినాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్మార్ట్ సిటీగా నగరాన్ని ప్రకటించిన ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమవుతున్నారు అని ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు పూర్తిగా ఓ పక్క రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరో పక్క ఏవైతే రైతాంగం చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా ధ్వంసం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి నేపథ్యాలు వేసుకుంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అనే చందాన్ని ఏవైతే కాకినాడ స్మార్ట్ సిటీ తప్ప ఎక్కడ చూసినా మురుగునీరే. ఓ పక్క సూర్యనారాయణపురం, సినిమా రోడ్డు, అలాగే శాంతినగర్ తదితర ఏరియాల్లో పూర్తిగా కాలువలో ఉన్న మురుకు పూర్తిగా పైకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో. అంటే మరి ఇక్కడ సినిమా రోడ్లో పూర్తిగా అంటే ప్రజలు వెళ్ళిపోయే రాకపోకలు పూర్తిగా చూడొచ్చు. ఈ రాకపోకలు చూస్తే అంటే ప్రజలు అంటే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఓ పక్క ప్రజానికం అయితే పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కనపడింది. మరో పక్క చూస్తే ఏదైనా అంటే కాలువలో ఉన్న మురుకు రోడ్లపై అయితే పూర్తిగా ప్రవహించి ఓ పక్క ప్రజానికం ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏవైనా స్మార్ట్ సిటీ నగరాన్ని ప్రకటించిన ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు నగరంలో ప్రతి ఏటా ముంపు సమస్య పునరావృతం అవుతుంది. మరోపక్క కోట్ల రూపాయలు వెచ్చించి స్మార్ట్ సిటీ నిధులతో ఇటీవల నగరంలో ప్రధాన రహదారులు, కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు. ఇటు భారీ స్థాయిలో నిధులు వెచ్చిస్తున్న ముంపు మాత్రం వేయడం లేదని ప్రజలైతే గొగ్గోలు పెట్టే పరిస్థితి కనబడింది. సరైన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ నిర్మాణాలే ఈ దుస్థితికి కారణమని ప్రజలైతే ఆరోపించే పరిస్థితి కనబడింది. అయితే చిన్నపాటి వర్షానికి మేజర్ డ్రైనేజ్తో పాటు చిన్న కాలువలు సైతం నిండిపోయి ఆ నీరంతా రోడ్లపైకి చేరింది. అయితే కొన్ని చోట్ల ప్రధాన కాలువల్లో పూడికలు తొలగించినప్పటికీ ముంపు సమస్య తీరడం లేదని, ప్రధానంగా కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరిగిపోవడంతోనే ఈ మురుగు కదిలేందుకు ఆటంకం ఏర్పడుతుందని, దీనిపై అయితే ఓ పక్క కాలంలో నీరు బయటకు వస్తుందని చెప్పి ప్రజలు గొగ్గోలు పెట్టే పరిస్థితి కనబడింది. ఏట వేసవిలో నగరపాలక సంస్థ పరిధిలో విస్తరించిన 350 కిలోమీటర్ల మేర ఉన్న డ్రైన్లో పూడికల పనులు చేపట్టాలని, ఇవి పూర్తి స్థాయిలో జరగకపోవడంతో సమస్య జటిలమవుతుందని, నగరపాలక సంస్థ పరిధిలో 8 డ్రైన్లు అవుట్లెట్లు ఉన్నాయని, వీటి వద్ద ఏవైతే వ్యర్థాలు పెరిగిపోయి ప్రవాహం తగ్గిపోతుందని, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు గాలులతో కూడిన వర్షాలు ప్రజలు తీవ్ర అవస్థలు గురవుతారని, అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ నగరవాసులు, ఉద్యోగులు, వాహనదారులు వర్షాలతో తడుస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వర్షం కారణంగా కాకినాడ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అయితే రహదారులు నీటి మునిగాయి. అయితే కాకినాడ స్మార్ట్ సిటీలో కొన్ని ప్రాంతాలు వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. అయితే మోకాళ్ళ లోతు నీళ్లు చేరకపోవడంతో వాహనాలు మొరాయిస్తున్నాయని, రహదారులపై మురుగు చేరిందని ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏవైతే ఈ అంటే పేరుకే ఒక పక్క అంటే స్మార్ట్ సిటీ అయినప్పటికీ మరో పక్క చూసుకుంటే పూర్తిగా అంటే శాంతినగర్, అలాగే పోస్టల్ కాలనీ, ఇవన్నీ అంటే ఉద్యోగులు అలాగే విద్యార్థులు, అంటే మెయిన్ విద్యార్థులు అటుపక్క స్కూల్స్, కాలేజీలు అన్నీ ఉంటాయి. అయితే అటుపక్క విద్యార్థులు కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అంటే ఒక పక్క ఏవైతే మిచాంగ్ తుఫాను ప్రభావంతో విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించినప్పటికీ ఓ పక్క ఉద్యోగులు అలాగా అంటే ఆ రాకపోకలు పూర్తిగా సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ఓట్లకే రాకుండా ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇటువంటి వాటి మీద సమస్యలు గుర్తించి ఇప్పటికైనా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైన్స్ పూర్తి స్థాయిలో దాన్ని అంటే ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికైనా డ్రైన్స్ సమస్యలు తీర్చాలని చెప్పి ప్రజలు గొగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా చూస్తే కాకినాడ స్మార్ట్ సిటీకే పేరుకి తప్ప ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఇప్పటికైనా ప్రజానికాల యొక్క ఇబ్బందులు గుర్తించి ఏవైతే అధికార పార్టీ నాయకులు చూసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తారని చెప్పి ఒక పక్క ఏవైతే ప్రజానికం కోరే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి.